అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చు. నిబంధనలు సామాన్యులకే కానీ మాకు కాదన్నది పవర్ పాలిటిక్స్లో భాగమైపోయింది. దర్జాగా పార్కులను కబ్జా చేసి పార్టీ ఆఫీసులు నిర్మించుకోవచ్చు. అధికారం శాశ్వతంగా భావించి పార్టీ ఆఫీస్ ఆవరణలోనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను కట్టేసుకోవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే చేసింది. హనుమకొండలో పార్కు స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేతకు రంగం సిద్ధమైందా? అధికారంలో ఉంటే నిబంధనలు వర్తించవా? పార్టీ ఆఫీస్ ఆవరణలోనే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించే ముందు పవర్ పోతే పరిస్థితి ఏంటని ఆలోచించలేదా? ఊరువాడ పార్టీ ఆఫీసులు ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు నిర్మించిన బీఆర్ఎస్ అడ్డగోలుగా వ్యవహరించింది. అప్పట్లో అధికారంలో కారు పార్టీ నిబంధనలను బేఖాతరు చేసింది. రూల్స్ సామాన్యులకే కానీ పవర్లో ఉన్నవారికి కాదనేలా ప్రవర్తించింది. హనుమకొండ వంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ జిల్లా ఆఫీస్తో పాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఒకే ఆవరణలో నిర్మించింది. అధికారం శాశ్వతం, ఎప్పటికైనా మా ఎమ్మెల్యేనే ఉంటారనే ఉద్దేశంతో ఇలా చేసిందో ఏమో. ఇప్పుడు అదే పార్టీ మెడకు చుట్టుకునేలా ఉంది. బీఆర్ఎస్ పవర్ పోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. క్యాంప్ ఆఫీసులోకి హస్తం పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ అధికారపక్ష శాసనసభ్యుడి క్యాంప్ ఆఫీస్, విపక్ష పార్టీ కార్యాలయం ఒకే ఆవరణలో ఉండటంతో రాజకీయ రచ్చ రేగుతోంది. కారు పార్టీ అధికారంలో ఉండగా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ చొరవ తీసుకుని ఇలా చేశారు. అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. కానీ గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వినయ్ భాస్కర్ ఓడిపోయారు. వరంగల్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గెలుపొందారు. దీంతో వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ భవనంలో కొత్తగా గెలిచిన నాయని నివాసం ఉంటున్నారు. బీఆర్ఎస్ జిల్లా ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కలిసి ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రత్యర్థుల కార్యాలయాలు పక్కపక్కనే ఉండటంతో ఉప్పు నిప్పుగా మారింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, బీఆర్ఎస్ ఆఫీస్ కు వచ్చే ఇరుపక్షాల కార్యకర్తలు ఒకే చోటుకు రావడంతో తరచూ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు రెండు కార్యాల మధ్య బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా నిత్యం భద్రతను పటిష్టం చేశారు. దీనికి తోడు పార్కును ఆక్రమించి బీఆర్ఎస్ ఆఫీస్ నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. హనుమకొండ కార్యాలయాన్ని సుమారుగా ఎకరం స్థలంలో ఏర్పాటు చేశారు. ఖరీదైన ఏరియాలో విలువైన స్థలాన్ని కారు పార్టీ అక్రమంగా అప్పనంగా కొట్టేశారనేది కాంగ్రెస్ ఆరోపణ. అందుకే ఆ స్థలంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఎలా నిర్మించారో సమాధానం చెప్పాలని ప్రభుత్వం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ కు నోటీసులు ఇచ్చింది. వివరణ ఇచ్చుకునేందుకు సమయం దాటిపోయినా క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. చేసింది తప్పు, ఒప్పుకుంటే అడ్డంగా బుక్కైపోతామనే ఉద్దేశంతో సైలెంట్ అయిందట. దీంతో అక్రమంగా నిర్మించిన గులాబీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసేందుకు రంగం సిద్ధం అవుతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ పని ప్రారంభిస్తామని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, జిల్లాకు చెందిన ఓ మంత్రి కూడా సన్నిహితులతో చెప్పడం పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ సర్కార్ హనుమకొండ జిల్లాలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూల్చివేస్తే ఆ పార్టీ ప్రతినిధులు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. దీన్ని కూడా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలోనే బీఆర్ఎస్ ఆఫీస్ ఉండటం శాంతి భద్రతల సమస్యకు దారితీస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఈ కారణంగా కూడా బీఆర్ఎస్ కార్యాలయానికి గండం పొంచి ఉన్నట్టు లోకల్ టాక్. దీనికి తోడు ఒకే ఆవరణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కలిసి ఉండటంతో శాసనసభ్యుడికి ఇబ్బందులు తప్పవన్నది వాస్తు పండితుల వాదన. అందుకే బీఆర్ఎస్ ఆఫీసును తొలగించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న కారు పార్టీ దీనికి కౌంటర్ వ్యూహంలో రూపొందించే పనిలో ఉంది. కాంగ్రెస్ సర్కార్ యాక్షన్ బట్టి తమ రియాక్షన్ ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారట. మొత్తం మీద వరంగల్ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఒకే క్యాంపస్ లో నిర్మించడం కొత్త తలనొప్పిగా మారింది. ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి మరి.